Hey, 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 yeah, hey, 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 hey. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మొన్న నైట్ మా చిన్నోడు చేసిన పనికి నిజంగా నాకు చాలా భయం అయింది. అసలు ఎందుకు వాడు అట్లా చేశాడో నాకైతే అస్సలు అర్థం కాలేదు ఇంతవరకు కూడా. నైట్ అయితే అట్లా చేశాడనమాట. ఇది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే తీసిన బ్లాగ్. ఆ రోజు నైట్ ఏమైందో ఏమో తెలియదు కానీ ఫీవర్ అయితే ఎక్కువ వచ్చేసింది. ఆ తర్వాత అయితే వాడు ఎందుకో భయపడుతూ ఏదో ఏదో చూస్తూ ఇట్లా సౌండ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అది ఎందుకు అట్లా చేశాడు అన్నది నాకైతే అర్థం కాలేదు. దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. అంతేకాకుండా వాడైతే మూతి సాగబెట్టేస్తూ ఉన్నాడు అనమాట, ఏడుపు మొహం పెడుతూ ఉన్నాడు. అక్కడ చూసి ఆ చెయ్యి ఎత్తుతూ కొట్టే వాళ్ళలాగా చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వాడు మూతి కూడా ఇట్లా ఏడుపు మొహం పెట్టేసినాడు. అది చూసి ఇంకా నాకు చాలా భయమైంది. ఏముందా అని చెప్పి నేను కూడా ఎతుకుతున్నా, పక్కన ఏమైనా ఉన్నాయా ఏమి అని చెప్పేసి. నాకైతే ఏం కనిపించట్లేదు. వాడు ఎందుకు అట్లా చేశాడో నాకు తెలియదు. అక్కడైతే లైట్ దగ్గర అయితే బల్లులు ఉన్నాయి రెండు. వాటిని చూసి ఏమైనా అట్లా చేశాడా అనుకుంటే వాటికల్లా చూసి కూడా అన్నాడు. తర్వాత నెక్స్ట్ పక్కన ఇంకొక సైడ్ కూడా వాడు అక్కడ చూసి అలాగే చేస్తున్నాడు అనమాట. ఏదో ఉన్నట్టు అక్కడ వాళ్ళని కొట్టేదానికి పోతున్నట్టు అట్లా చేశాడు. వాడు ఎప్పుడు అలా చేయలేదు. ఒకవేళ ఎవరినైనా చూస్తే అట్లా లే లే అని చెప్పేసి చెయ్యెత్తుతాడు అనమాట. అంతే. ఇంకా బయట కుక్కలు గాని ఏమన్నా పిల్లులు గాని అట్లాంటివి కనిపిస్తే అట్లా చేస్తాడు అంతే. ఇంకా మిగతా ఏం అట్లా చేయడు. కానీ ఈసారి ఎందుకో ఏం కనిపించకుండా వాడు ఎందుకో అట్లా చేశాడనమాట. నాకు అదే చాలా భయం అయిపోయి నేను ఇంకా వాడి దగ్గర కూర్చొని ఉన్న ఆ రోజు నైట్ అంతా కూడా అసలు చాలా భయం అయిపోయింది. పొద్దున్నే కూర్చున్నాడు నా మీద అట్లా. ఇంకా అస్సలు లేనే లేదు. అసలు ఆ రోజు ఏ పని కూడా నేను చేయలేదు. ఇంకా వాడిని వల్ల కూర్చొని పెట్టుకునేకే సరిపోయిందనమాట. అసలు ఏ పని నన్ను చేసుకొనివ్వలేదు. ఎందుకో ఏమో అసలు వానికి ఫీవర్ వచ్చినప్పుడు దిగనే దిగడనమాట. ఎత్తుకొనే ఉండాలి వాడిని. ఇంకా ఎత్తుకొనే ఉన్న ఆ రోజంతా కూడా. నాకైతే చాలా ఏడుపు వచ్చిందనమాట. నన్ను అసలు ఏ పని చేసుకొనివ్వలేదు. అసలు వాటర్ కూడా తాగనివ్వలేదు అనమాట. లేస్తే కూడా వాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా వాడిని ఎత్తుకొని ఉన్నా అనమాట పల్లాపు. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. ఎవరు లేరు అసలు, ఎత్తుకోవడానికి కూడా ఎవరు లేరు కొంతసేపు కూడా అని చెప్పేసి. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నాకు నిజంగా పాప అయినా ఉండింటే తనైనా చూసుకునేది కొద్దిసేపు. ఇంకా నాకైతే ఎవ్వరు లేరని చాలా ఏడుపు వచ్చేసి నేను ఏడ్చేసిన అనమాట. ఎందుకో అసలు నన్ను తినేవని కూడా తినేవలేదు ఆ రోజు అయితే. నేను ఇంకా తినకుండా అట్లనే ఉండిపోయాను వాడి దగ్గరే కూర్చొని. వానితోనే నాకు సగం టెన్షన్ అయిపోయింది అనమాట. ఫీవర్ వచ్చేసింది ఎక్కువగా. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరు లేరు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఇంకా స్నానం చేసేసిన తర్వాత ఇంట్లో ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఇంకా నేను ఒక్కదాన్ని అయితే అస్సలు వెళ్ళలేదు. ఈ రోజు అయితే మా ఆయనకు అర్జెంట్ వర్క్లు ఉన్నాయంట. ఇంకా మా ఆయన కూడా రాలేదు. నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకైతే చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేదు. కానీ వెళ్ళాలి తప్పదు, ఇంకా నేర్చుకోవాలి వెళ్ళడం అట్లా.
ఇంకా వెళ్ళకుంటే మనకి ఎవరు ఉన్నారు చెప్పండి, ఇంకా మనది మనమే చూసుకోవాలి కదా. ఇంకా మా ఆయన ఉంటే మా ఆయన ఖచ్చితంగా పిలుచుకొని పోయిండు. కానీ తనకి ఎక్కువ వర్క్లు ఉండడం వల్ల, వాళ్ళు ఎక్కువ ప్రెజర్ చేయడం వల్ల ఇంకా ఆ రోజు అయితే హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. ఫీవర్ వస్తుంటే ఇంకా ముందువే కొన్ని సిరప్స్ అయితే ఉన్నాయి ఫీవర్వి, అవి వేసాను. అవి వేసిన తర్వాత కొంచెం తగ్గింది. అవి వేస్తే తగ్గుతుంది, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఫీవర్ అయితే ఎక్కువ వస్తుంది. అట్లా 3 నైట్స్ అయితే ఫీవర్ ఎక్కువ వచ్చేసింది. నైట్ టైంలో అయితే ఇంకా ఎక్కువగా వచ్చేసేది ఫీవరు. మార్నింగ్ అయితే టానిక్ వేస్తే తగ్గేది, కానీ మళ్ళీ తర్వాత ఎక్కువగా వచ్చేసేది. అప్పుడు వాడు ఇంకా చాలా ఏడవడం, అస్సలు ఉండట్లేదు అనమాట. చాలా ఇబ్బంది పడ్డాను. ఆ రోజైతే ఇంకా వంట కూడా ఏం చేయలేదన్నమాట. ఫుడ్ కూడా తినడానికి హోటల్ నుంచే తెచ్చేసి ఇచ్చేసి వెళ్ళానన్నమాట మా కోసము. ఇంకా ఎందుకంటే వాడు అసలు దిగలేదు కిందికి, ఇంకా దింపుతుంటే చాలా ఏడుస్తున్నాడు అనమాట. చాలా ఏడుస్తూ ఉన్నాడు. అందుకని ఇంకా నేను ఏం కూడా చేయలేదు. వాడి దగ్గరే కూర్చొని పని ఎట్లయినా ఉంది కానీ అని చెప్పేసి ఫస్ట్ వాడిని చూసుకుంటా వాడి కోసమే కూర్చొని ఉన్నాను అనమాట, వాడిని ఎత్తుకొని. ఇంకా పొద్దున్నేనే ఇంకా స్నానం చేసేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే చెత్తలు అవి అంతా ఊడ్చేసిన తర్వాత ఇంకా నేనైతే ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా వెళ్ళలేదని చెప్పాను కదా. అందుకని ఇంకా ఈ రోజు అయితే ఇంటి దగ్గరే ఉండి ఇంకా వాడిని చూసుకోవాలన్నమాట. ఈ రోజు ఎక్కువ గనక ఫీవర్ వస్తే ఇంకా తర్వాత రోజు వెళ్దాం అని చెప్పేసి అన్నట్టు ఇంకా ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాను అనమాట. మీరే చూడండి వాడు ఎలా ఏడుస్తూ ఉన్నాడు అసలు. ఇంకా ఫుడ్ కూడా ఏం తినలేదు. ఆ ఫుడ్ కూడా ఎన్నెన్నో ప్రిపేర్ చేశాను నేనైతే, తింటాడేమో అని చెప్పేసి అస్సలు నోట్లో కూడా పెట్టుకోలేదు వాడు. ఎందుకో ఏమో నోరు ఏమన్నా చప్పగా చేదుగా ఏమన్నా ఉందో ఏమో తెలియదు, కానీ అసలు ఏం ఫుడ్ నోట్లో పెట్టలేదన్నమాట. వాడి కోసం ఇంకా పెసర బ్యాళ్ళు ఉంటుంది కదా, అవి తీసుకొచ్చినాను రోడ్లోకి పోయి వాడి కోసమని ఇంకా తీసుకొచ్చాను. ఇంట్లో కూడా లేవు అని చెప్పేసి. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కూడా ఇంకా వాడికి స్నానం చేయించలేదు, ఎందుకంటే ఫీవర్ ఎక్కువగా ఉంది అందుకోసమే. ఇంకా నెక్స్ట్ డే కూడా వాడు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. అసలు ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా. ఇంకా ఎత్తుకొని పోతే అట్లా కొంతసేపు బయట ఉంటాడు అనుకుంటే అట్లా కూడా వానికి సగిచ్చలేదు, ఎక్కువ నీళ్ళు వేయడం అట్లా చేస్తున్నాడు. నాకైతే ఇంకా చాలా హెడేక్ వచ్చేసింది అనమాట. ఏంది అని చెప్పేసి నాకు వాడు అసలు దిగలేదు. చాలా హెడేక్ వచ్చేసింది నాకు. ఎత్తుకొని పల్లాపులు వాడి దగ్గర ఉండి ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. నెక్స్ట్ అయితే వాడి కోసం ఇంకా పెసరి బ్యాళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చాను. అవి తీసుకొచ్చి వాడి కోసం కనీసం గింజైనా లేదంటే పెసరి బ్యాళ్ళ రసం అయినా చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత ఆ పెసరి బ్యాళ్ళతో అది బాగా ఉడకబెట్టేసి దాన్ని బాగా మ్యాష్ చేసి కొంచెం సాల్ట్ వేసి తినిపించాను. అది అస్సలు నోట్లో పెట్టుకోలేదు వాడు, కొంచెం కూడా తినలేదు. తర్వాత కొంచెం పెసరి బ్యాళ్ళు అయితే ఉన్నాయి కదా, దాంతో ఇంకా రసం అయితే చేస్తున్నాను, ఎందుకంటే అదైనా తింటాడేమో అని చెప్పేసి. ఇంకా అంత అన్ని చేసినా వేరే వాళ్ళకి ఎత్తుకుంటే కొద్దిసేపు చేశాను అనమాట. లేదంటే వాడు నన్ను ఇంతవరకు కూడా చేయనిచ్చేవాడు కాదు. ఇంకా రసం అయితే వేడి చేస్తున్నాను ఇప్పుడు. కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి ఇంకా ఎండుమిర్చి ఒక్కటి వేసి ఆ తర్వాత కొంచెం చింతపండు పులుసు ఉంటుంది కదా, అది కూడా వేసేసి పెసరి బ్యాళ్ళు అట్లనే దాంతో ఉడికిపోయింటాయి కదా రసము, అది కూడా దాంట్లోనే వేసేసిన తర్వాత బాగా కొద్దిసేపు మరగనిచ్చాను అనమాట, కొంచెం సాల్ట్ వేసి. ఇంకా మా కోసం అయితే పక్కన ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే అంగన్వాడీలో ఇచ్చారనమాట ఎగ్స్. అవి ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతున్నాయి. చాలా రోజులు పెట్టామనుకోండి అసలు చెడిపోతున్నాయి, వాటర్లో వేస్తే వెళ్ళిపోతున్నాయి పైకి. అలాంటివి నాకు చేయబుద్ధి కాదనమాట. అందుకని మొన్న కూడా అన్ని పడేసాను కదా. ఇంకా ఈ రోజు అయితే తొందరగా ఇచ్చిన వెంటనే, ఇంకా ఆ రోజు కూడా ఇచ్చిన వెంటనే చేశాను, కానీ ముందే చెడిపోయినాయి అనమాట వాళ్ళ దగ్గరే. ఇంకా ఈసారి అయితే గనక మంచిగా ఇచ్చారు. ఇంకా అవి చెడిపోక ముందే నేను ఇట్లా ఫ్రై చేస్తున్నాను ఎగ్స్ అన్ని వేసి. ఈ ఎగ్ ఫ్రై నేను ఎంత చేసినా నాకు అస్సలు బాగానే రాదనమాట. ఎందుకో ఏమో ఎంత మంచిగా ఫ్రై చేద్దాం అనుకున్నా నాకు అస్సలు చేత కావట్లేదు, అస్సలు టేస్టే ఉండట్లేదు అనమాట. ఏం బాగలేదు చేసినా కానీ ఇంకా తిన్న బుద్ధే కాలేదన్నమాట. ఇంకా శనగిత్తనాలు కారం పొడి ఉంటుంది కదా, అది వేసుకొని తినేసాము.
ఇంకా పోపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకునేసి ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కొంచెం వేసుకొని ఇంకా ఆ తర్వాత ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ అయితే ఒక్కొక్కటి పగలగొట్టి అయితే వేసుకుంటూ ఉన్నాను. అవును, ఇందులో పచ్చిమిర్చి వేసారా లేదంటే మిర్చి పౌడర్ వేసారా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నేనైతే మిర్చి పౌడర్ వేసాను ఇప్పుడు. అప్పుడైతే మిర్చీస్ అయితే కట్ చేసి వేసేదాన్ని. ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసాను. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ అయితే ఒక్కొక్కటి పగలగొట్టి అయితే వేసుకుంటూ ఉన్నాను. ఆ ఎగ్స్ మొత్తం అయితే 10 ఎగ్స్ వేసింటాను. ఇవంతా కూడా చాలా చేశాను, వేస్ట్ అయిపోయింది. ఇంకా మా అత్త కూడా ఇంటికి వస్తుంది అనమాట ఈరోజు. ఇంకా తనైతే వస్తుందని నాకు తెలియదు అప్పటికి కర్రీ చేసినప్పటికీ. ఇంకా చాలా చేస్తాను అనుకుంటూ ఉన్నా. ఇంకా మా అత్త కూడా ఆ రోజు నైట్ అయితే ఇంటికి వచ్చింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మా అత్తకు కూడా పెట్టిచ్చేసాను అనమాట. రైస్ కూడా మా అత్త కోసం మళ్ళీ సపరేట్గా చేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ రైస్ అన్ని చేసేసినాను. బాబు ఏడుస్తాడు మళ్ళీ అని చెప్పేసి వాడు వేరే వాళ్ళు ఎత్తుకుంటే కొద్దిసేపు అన్ని చేసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ రైస్ అయితే మా అత్త కోసం ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే ఇంకా ఇందులో ధనియా పౌడరు, మిర్చి పౌడరు అన్నీ వేసేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఇదంతా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా సేపు ఫ్రై చేయాలన్నమాట. అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది. లేదంటే ఎగ్ స్మెల్ వస్తూ ఉంటుంది. నాకు అసలు ఆ స్మెల్ వస్తే అసలు తినబుద్దే కాదనమాట. ఎగ్స్ అంటేనే నచ్చదు నాకు. కానీ ఇంకా ఎగ్స్ అయితే అంగన్వాడీలో ఇచ్చారు కాబట్టి అవి పడేయలేము కాబట్టి ఇంకా నేను ఇట్లా చేస్తున్నాను అనమాట. మామూలుగా నేను ఎగ్స్ అయితే తినకుండా అయినా ఉంటాను. ఇప్పుడైతే ఇవి చాలాసేపు ఫ్రై చేయాలి. ఇంకా గిన్నెలు అన్ని కడిగేసాను అనమాట లాస్ట్లో. ఇంకా ఈరోజు మా ఆయన తొందరగా వచ్చేసాడు కాబట్టి నేను ఇంకా తొందరగా అంటే 8కి అట్లా వచ్చాడు. ఇంకా అప్పుడు తినేసి ఆ తర్వాత మా ఆయన వాళ్ళ మా ఆయన అయితే బాబుని ఎత్తుకొని ఉంటే ఇంకా నేను ఇంట్లో ఇంకా గిన్నెలు అన్ని కడిగేసేసి ఇంకా వంటగది అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మిద్దెపైకి వెళ్ళాలన్నమాట పడుకోవడానికి. కింద అయితే పడుకోలేదు. ఎందుకంటే కింద చాలా ఉడకనమాట. మాకు కొంచెం కూడా గాలి రాదు, బయట గాలి. అందుకని ఇంకా మిద్దెపైకి అయితే వెళ్తాము. ఇప్పుడైతే గిన్నెలన్నీ కడిగేస్తూ ఉన్నాను. ఎన్నిసార్లు కడగాలో నాకైతే గిన్నెలతోనే మెంటల్ వచ్చేస్తుంది అసలు. చాలా సార్లు కడగాలి, లేదంటే ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. అప్పటికప్పుడు కడిగినా కూడా ఇన్ని ఉంటాయి. ఇంకా ఒకేసారి కడిగితే ఇంకా అంతే అనమాట. గిన్నెల దగ్గరే కూర్చొని ఉండాలి. అందుకని నేను అప్పటికప్పుడే కడిగేసుకుంటా ఉంటా గిన్నెలు ఏమైనా పడినా కూడా. లేదంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ పడతాయి అనమాట. సింక్ కూడా సరిపోదేమో మళ్ళా. మా ఇద్దరికైనా ఎన్ని గిన్నెలు పడతాయో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్